ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. పోస్ట్ ఆఫీసులు ఈ రోజున బాగా పాపులర్ అయిపోయాయి. ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులు అంటే ఏదో ఒక మూలన ఒక చిన్న గదిలో ఉత్తరాలు బట్టువాడా చేసుకోవడానికి మనీ ఆర్డర్లు ఇచ్చుకునేటువంటి పద్ధతిలో ఉండేటువంటి పోస్ట్ ఆఫీసులు ప్రాచీన కాలంలో ఉండే పోస్ట్ ఆఫీసులు. ఇవాళ పోస్ట్ ఆఫీసుల్ని బ్యాంకుల్లాగా ఆధునీకరించారు. చాలా ఎలివేటెడ్ ప్లేసెస్లో, బాగా పాపులర్ అయిన ప్లేసెస్ లోపలనే వీటి తెరవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకులను ఎట్లయితే ఆధునీకరించారో అలాగే పోస్ట్ ఆఫీసులను కూడా ఆధునీకరించి మొత్తం కంప్యూటర్ల ద్వారా ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ కూడా ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు మీరు బ్యాంకులో అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళిపోయి అక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్లోనే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు మీకు అవకాశాన్ని కల్పించారు. అప్లికేషన్ ఆన్లైన్లో నింపొచ్చు, డబ్బులు కూడా ఆన్లైన్లో పంపించవచ్చు. ఆన్లైన్లోనే మీరు మొత్తం సర్వీసెస్ పొందడానికి అవకాశం ఉంది. డబ్బులు వేయడం బ్యాంకులు చేయొచ్చు, అలాగే బ్యాంకులు తీయడం కూడా. పోస్ట్ ఆఫీస్ లోపల కూడా మీరు డబ్బులు తీయాలనుకుంటే కూడా మామూలుగా బ్యాంకుల్లో లాగానే చేసుకోవడానికి మీకు పాసిబిలిటీస్ ఏర్పడ్డాయి. బ్యాంకులకి పోస్ట్ ఆఫీసుకు ఉన్న వ్యత్యాసం ఏమిటో ఒకసారి మనం ఆలోచిద్దాం. బ్యాంకులు అనేవి ప్రైవేటు ప్రభుత్వం కలిసి చేసే ఉన్నాయి. అంటే నేషనలైజ్ బ్యాంక్స్ లోపల 51% ప్రభుత్వం సంబంధించిన షేర్స్ ఉంటే మిగతాది 49% ప్రైవేటు వాళ్ళ షేర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకులు అయితే పూర్తిగా 100% ప్రైవేట్ వాళ్ళ షేర్సే దాంట్లో ఉంటాయి. ఒక కస్టమరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడు అనుకుందాం. అతను ఒక 10 లక్షల రూపాయలు దాచుకున్నాడు అనుకుందాం. అతని అకౌంట్లో ఉన్నాయి. ఓన్లీ సేవింగ్స్ అకౌంట్లో ఉండొచ్చు, కరెంట్ అకౌంట్లో ఉండొచ్చు, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉండొచ్చు. ఒకవేళ అనుకోకుండా బ్యాంకు నష్టాల్లో బారిన పడినట్టయితే ఆ కస్టమర్కి ఎన్ని డబ్బులు తిరిగి వస్తాయి అంటే 5 లక్షలు మాత్రమే తిరిగి వస్తాయి. మీరు 5 కోట్లు దాచుకున్నా, 50 కోట్లు దాచుకున్నా, 100 కోట్ల రూపాయలు దాచుకున్నా మీకు వచ్చేది మాత్రం 5 లక్షలే. అంటే బ్యాంకుల లోపల అకౌంట్ ఓపెన్ చేసినటువంటి కస్టమర్కి ఇన్సూరెన్స్ వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్షన్స్ ప్రకారంగా ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన కస్టమర్కి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉంటుంది. అంటే 5 లక్షల లోపల మీ డబ్బులు ఉన్నట్టయితే మీరు ఎంతైతే డబ్బు పెట్టారో అంత డబ్బు మీకు క్షేమంగా వెనక్కి వస్తుంది. 5 లక్షల పైన మీరు ఎంత డబ్బు పెట్టినా కూడా 5 లక్షలు మాత్రమే మీకు తిరిగి వస్తుంది. దీంట్లో ఏ రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలకు అవకాశం లేదు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న పరిస్థితి. కానీ పోస్ట్ ఆఫీసులో అలా కాదు. పోస్ట్ ఆఫీసు పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ. దీంట్లో ప్రైవేటు వాళ్ళకు 1% కూడా లేదు. పోస్ట్ ఆఫీసులో మీరు 50 కోట్లు దాచుకున్నా, 100 కోట్లు దాచుకున్నా, లేక 1 కోటో 2 కోట్లు దాచుకున్నా, మీరు ఎంత డబ్బు దాచుకున్నా ₹1 ఎక్కడికి పోదు. ఒకవేళ రేపు అనుకోకుండా పోస్ట్ ఆఫీసులు నష్టాల పాలైపోయినా, పోస్ట్ ఆఫీసులు రన్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పైసా వడ్డీతో సహా మీ చేతిలో పెట్టాల్సిందే. మీరు 1 పైసా నష్టపోయే అవకాశం లేదు దీంట్లోపల. అంటే బ్యాంకుల్లో పెట్టిన డబ్బు ఏదైనా కారణం వల్ల ఆ బ్యాంకు ఒకవేళ నష్టపోతే 5 లక్షలు మాత్రమే మీకు వస్తుంది. పోస్ట్ ఆఫీసు లోపల ఎంత డబ్బు మీరు పెట్టినా 1 పైసా నష్టం లేకుండా వడ్డీతో సహా మీకు తిరిగి వస్తుంది. ఇది రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం. రెండోది ఏమిటంటే బ్యాంకులు పట్టణాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. మండల హెడ్ క్వార్టర్ దాకా కొన్ని బ్యాంకులు వెళ్ళాయి, కానీ పల్లెటూరులకు మాత్రం ఏ బ్యాంకులు వెళ్ళలేదు, గ్రామీణ బ్యాంకులు లాంటివి తప్ప. కానీ పోస్ట్ ఆఫీస్ అనేది ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో ఉంటుంది. పెద్ద విలేజ్ అయితే కంపల్సరీగా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. అంటే పోస్ట్ ఆఫీసు ప్రజలకు అందుబాటులో ఉంటుంది, అతి దగ్గరగా చెరువులో ఉంటుంది. మనం దానికోసం దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, దగ్గరగా తీసుకోవచ్చు. రెండోది, గతంలో లాగా మనం పోస్ట్ ఆఫీసుకు వెళ్ళే మనం అక్కడ సర్వీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఇకపోతే పోస్ట్ ఆఫీసులో వడ్డీ రేట్లు 5.7% నుంచి మొదలు పెడితే 7.5% దాకా రకరకాల వడ్డీ రేట్లు ఉన్నాయి. డబ్బు దాచుకోవడానికి ఎవరన్నా సిద్ధపడ్డా అనుకుందాం. మీ అకౌంట్లో ఒక 5 లక్షల రూపాయలు మీరు వేశారనుకుందాం. ఈ 5 లక్షల రూపాయలు మీరు 1 సంవత్సరం తర్వాత మీకు ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా పెరుక్కుంటూ వెళ్ళి 5 ఏళ్ల తర్వాత మీ చేతికి 65,000 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తాయి. అంటే ఇవాళ 5 లక్షల రూపాయలు పెడితే మీకు 5,65,000 మీ చేతికి వస్తుంది. ఈ 65,000 రూపాయలు వడ్డీ రూపంలో వస్తుంది. దీన్ని మీరు 5 లక్షలు ఒకేసారి పెట్టచ్చు, లేదా కొంత మొత్తాల చొప్పున కూడా మీరు పెట్టుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉంది. 5 లక్షలు ఒకేసారి పెడితే దాని మీద మీకు అత్యధికంగా వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇంకా చెప్పినట్టు డబ్బుల కన్నా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒకవేళ
మీరు ఇన్స్టాల్మెంట్లో పెట్టినట్టయితే కూడా మీకు 5 ఏళ్ల తర్వాత డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే బ్యాంకుతో పోల్చినట్టయితే పోస్ట్ ఆఫీస్ లోపల చాలా ఎక్కువ పర్సెంటేజ్ మీకు లాభాలు వస్తాయి, ఎక్కువ వడ్డీ వస్తుంది మీకు. కాబట్టి అత్యధికమైన వడ్డీ రావాలి అంటే పోస్ట్ ఆఫీసులు మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ డబ్బు భద్రంగా ఉండాలి. రేపొద్దున ఏదైనా నష్టపోయిన పరిస్థితి ఏర్పడ్డా కూడా ఆయా కంపెనీలు నష్టపోయినా లేకపోతే పోస్ట్ ఆఫీస్ నష్టపోయినా మీకు ₹1 నష్టం లేకుండా వడ్డీతో సహా వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా సరే బ్యాంకులో మీరు డబ్బులు జమ చేయాలా, పోస్ట్ ఆఫీస్లో జమ చేయాలన్నప్పుడు పోస్ట్ ఆఫీస్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. బ్యాంకులో ఎలాగైతే మీరు ఆన్లైన్లోనే ఇతర బ్యాంకులకు మీరు పంపించదలుచుకున్నా, ఇతర అకౌంట్లకు మీరు పంపించదలుచుకున్నా, పర్సనల్ అకౌంట్స్కి పంపించుకోదలుచుకున్నా పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా అలాగే పంపించుకునే అవకాశం మీకు ఉంది. వాటన్నిటి గురించి కూడా వివరాలు మీరు ఒకసారి ఆన్లైన్లోకి వెళ్ళి వివరాలు తెలుసుకొని తద్వారా మీరు మీ అకౌంట్ని మెయింటైన్ చేసుకున్నట్టయితే పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల కన్నా అత్యధికమైనటువంటి వడ్డీ ఇస్తున్నాయి, అతి ఎక్కువ మీకు సర్వీస్ ఇస్తున్నాయి, అలాగే మీ డబ్బుకు భద్రత కల్పిస్తున్నాయని తెలియజేస్తున్నాం.